చాలా మంది గరీబ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు చదివే కెపాసిటీ ఉన్నా కోచింగ్ ఫీజు కట్టుకోలేక, లేకపోతే పుస్తకాలు కొనడం, లేదంటే హాస్టల్ ఫీజు కట్టుకోవడం, క్వాలిటీ ఫుడ్ తినడం, ఇట్లాంటివి ఉండవు. ఆల్రెడీ ఇంటికాడ కొందరు కప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు, తండ్రి లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన గ్రామీణ ప్రాంతంలో. అనేక మంది రీసెంట్ సార్ గ్రామీణంలో ఆదాయం తగ్గిపోతుంది సార్. అవును, ఖర్చులు ఎక్కువ అవుతున్నా ఆదాయం తగ్గిపోతుంది సార్. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మరి ఎట్లా ప్రభుత్వం మీతో చర్చలు జరిపిందా? ఇప్పుడు సంవత్సరంలో వచ్చినాక ఇది ప్రజాపాలన, నిరుద్యోగుల కష్టార్జితంతో వచ్చిన ప్రభుత్వము. మేము చెప్పేది ఒకటే సార్. మేము చెప్పేది ఏంటంటే ఉచిత కోచింగ్తో పాటు ఈ నిరుద్యోగులు ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళకి ఏంటంటే హాస్టల్ సదుపాయం కూడా కలిపేయాలి సార్. రైట్. మీకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, చేయూత కింద ఒక 5 లక్షల కార్డు ఇస్తున్నాడు, మరి వచ్చిందా మీకు? ఎక్కడ సార్, మహిళలకు 2500 ఇస్తలేరు, ఇంకా మాకెక్కడ. ఎందుకంటే ఒకటి సార్, ఇప్పుడు బడ్జెట్ పరిస్థితి చూస్తున్నాం. ఆ బడ్జెట్ అసలు రైతు బందే సరిగా పడతలేదు. కొందరు ఎవరు సరిగా రావట్లేదా?